సేవకులు ఎలా మోసం చేస్తున్నారంటే ఉన్నతున్నట్టుగా బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం చెప్పుకోకుండా వాక్యాన్ని తమకు మలుచుకొని వాక్యంలో ఉన్న విషయాలను సంపూర్ణంగా గుర్తించుకోకుండా విశ్వాసుల్ని దైవికంగా నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్నారు. సేవకుడు విశ్వాసుని ఎక్కడికి సిద్ధపరచాలి? దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. దేవుని రాజ్యానికి కాకుండా ఈ లోక సంబంధంగా విశ్వాసులు నడిపించినట్లయితే ఆ సేవకుడు విశ్వాసుకి ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఆ విశ్వాసులు కూడా ఏమవుతున్నారు? మోసగింపబడుతున్నారు. సేవకుడు బలిపీఠం మీద వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం చెప్పే వ్యక్తి 7 అనుభవాలతో కూడి వాక్యం చెప్పాలి. ఆ 7 అనుభవాలు ఏంటంటే మారు మనసు, నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ అభిషేకము, ప్రత్యేక జీవితము, దైవిక స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన. ఈ 7 అనుభవాల గురించిన వాక్యం ఎవరైతే సేవకులు చెబుతారో ఆ సేవకుల నుంచి విశ్వాసులు మోసపోవట్లేదని అర్థం. ఈ 7 అంశాలు కాకుండా మరి ఏ అంశాల గురించి నేను చెప్పినా వాళ్ళు విశ్వాసులు ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. కలిగిన రాజ్యానికి వెళ్ళకుండా చేస్తున్నారు. వాళ్ళు కనుక దేవుని సంఘంలో సంఘం కూడా మోసపూరితమైన అనుభవాలతో సంఘం కూడా నడిపించబడుతుంది. కనుక మోసపోవడంతో దేవుడు వినిపింపబడ్డ ఓ మనుషుగా ఏ పంట వేయి పంటను ఇస్తావో ఆ పంటనే నువ్వు మోస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది.